మరొక ప్రాముఖ్యమైన అంశమును ధ్యానము చేద్దాం. దేవుని రాజ్యములో నీతి ద్వారా సంతృప్తి. చాలా అమూల్యమైన సందేశాన్ని వినకముందు సంఘములన్నిటికీ, విశ్వాసులందరికీ, దేవుని సేవకులకు, ప్రసంగికులకు, పాస్టర్లకు ఒక విజ్ఞాపన. పరిశుద్ధ బైబిల్లో నుండి రక్షణ పొందిన సంఘం సేవకులు ఏది ముందు బోధించడానికి పిలువబడ్డారు? రక్షణ పొందిన వారు ఏది ముందు వినుటకు రక్షింపబడ్డారు? ఇది మళ్ళీ నేను చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే ప్రియులరా, ఇది చాలా ప్రాముఖ్యము కనుక. ఒక అమూల్యమైన వచనం చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 13:18 వచనం, 19 వచనం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు. యేసు ప్రభు ఆనాడు రాజ్యమును గూర్చిన వాక్యాన్ని బోధించారు. ఆదిమ శిష్యులు ఏది బోధించారు? రాజ్యమును గూర్చిన వాక్యాన్ని బోధించారు. అపోస్తలుడైన పౌలు ఏది బోధించాడు? రాజ్యమును గూర్చిన వాక్యాన్ని బోధించాడు. ఆదిమ సంఘం ఏది బోధించింది? రాజ్యమును గూర్చిన వాక్యాన్ని బోధించింది. ఈ రాజ్యమును గూర్చిన వాక్యం బైబిల్లో ఎక్కడున్నది? 4 సువార్తల్లో ఉన్నది. ఈనాడు క్రీస్తు సంఘము వినవలసింది రాజ్యమును గూర్చిన వాక్కు. రక్షణ పొందిన వారు వినవలసింది రాజ్యమును గూర్చిన వాక్కు. పాస్టర్లు, ప్రసంగికులు బోధించవలసిందే రాజ్యమును గూర్చిన వాక్కు. ఒక లోతైన మాట చెప్తున్నాను, వినండి. ఆనాడు యేసు ప్రభు రాజ్యమును గూర్చిన వాక్యాన్ని బోధించినప్పుడు 4 రకాల నేల మీద పడ్డది. 1 త్రోవ పక్క, 2వది రాతి నేల, 3వది ముళ్ళ పొద, 4వది మంచి నేల. ప్రాబ్లం ఏమిటంటే, దైవరాజ్య వాక్యాన్ని బోధిస్తేనే విశ్వాసుల్లో 3% ఫలించకపోతే, అసలు దైవరాజ్య సువార్తనే ప్రకటించకపోతే ఎంతమంది ఫలించరు? ఆ మిగతా 25 ఆల్సో గాన్. ఎంత భయంకరమైన స్థితిలో సంఘం ఉందో చూస్తున్నారా? ఆర్ పాస్టర్స్ అండ్ ప్రీచర్స్ రియలైజింగ్ దిస్? రాజ్యమును గూర్చిన వాక్యము బోధించుడి, అందులో కూడా 75% నిష్ఫలమైపోతారు. ఓన్లీ 25% ఓన్లీ. అక్కడ ఒక మంచి మాట ఉందండి. ఎవరైతే రాజ్యమును గూర్చిన వాక్యము వింటారో వారు ఎప్పుడు ఫలిస్తారు? లిసన్ టు ద వర్డ్. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అంటే అర్థం, దానిలో ఉన్న విలువను గ్రహించువారు. దైవరాజ్య వాక్యములో ఉన్న విలువను గ్రహించువారు ఎంత కుతూహల పడతారంటే, వారి కొనదంతా అమ్మేసి ఆ వాక్యము కొరకు ముందుకెళ్తారు. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తా. టుడే ద చర్చ్ మస్ట్ కమ్ బ్యాక్ టు ద గాస్పుల్స్. దేవుని రాజ్య సువార్త, దేవుని రాజ్య వాక్యం ఎక్కడుంది? 4 సువార్తల్లో ఉంది. అందుకే అంటాను, ప్రీచ్ జీసస్. ప్రార్థన చేయండి ప్రియులారా, ముందుకెళ్దాం. ఈరోజు మత్తయి సువార్త 5:6 వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఒక మాట చెప్పాలంటే ప్రియులారా, ఈ లోకములో పుట్టిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధతను గూర్చిన, నీతిని గూర్చిన ఆకలి దప్పులు ఉంటాయి. ఎందుకు? మంచి థియాలజీ ఇస్తున్నాను, వినండి. ఆదిలో దేవుడు ఆదామును, హవ్వను ఎవరి పోలికలోనికి సృష్టించాడో? తన పోలికలోనికి. మరి దేవుని పోలిక అనగానే ఆయనకంటూ ఒక ఆకారం ఉందా? ఆయనకంటూ ఒక ముక్కు ఉందా? కళ్ళున్నాయా? నో. దేవుడు ఆత్మ. మరి పోలిక అంటే అర్థం ఏంటి? హిస్ క్యారెక్టర్. దేవుని సౌశీల్యమే ఆయన పోలిక. ఆదామవ్వల రాశికారంధ్రాల్లోనికి యెహోవా దేవుడు ఊదాడు అనంటే తన పోలికనే ఊదాడు. మరి ఆ పోలికలో ఒక లక్షణం ఏంటి ప్రియులరా? పరిశుద్ధత, నీతి.
మానవులు చేయబడ్డది పరిశుద్ధత కొరకు, నీతి కొరకు. అయితే ఏమైపోయింది? థియాలజికల్గా మనం చూస్తే ప్రియులరా, ఏ నీతితో అయితే ఆదామవ్వలు చేయబడ్డారో అవిధేయత కారణంగా వారిలో ఉన్న నీతి పోయింది, పాపం వచ్చింది. నాటి నుంచి నేటి వరకు మానవులు పోగొట్టుకున్న ఆ నీతి కొరకు ఒక భయంకరమైన ఆకలి. అయితే దేవుడు అన్నాడు, నేను మనిషిని చేసింది నీతి కొరకు, పాపం కోసం కాదు. మరల నేను నీతిని ఇవ్వాలి, నీతిని గూర్చిన ఆకలి దప్పులు తీర్చాలి. ఎలాగా? నా కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం చివరి మాటలు, ఆయన అనగా యేసుక్రీస్తు మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. యేసు ప్రభు రక్షణలో పొందే 4 ఆశీర్వాదాలు అక్కడ: జ్ఞానం, నీతి, పరిశుద్ధత, విమోచన. ఆ వచనంలో మీకు నాకు కావలసింది నీతి. ఈనాడు ప్రియులరా, నీతిని గూర్చిన ఆకలి దప్పులు యేసుక్రీస్తులోనే సాధ్యం. కొంచెం ముందుకెళ్దాం. ఎలా తీర్చగలరు? యేసు ప్రభు ఈ భూలోకములో తన రాజ్యాన్ని స్థాపించారు. ఆ రాజ్యములో నీతంతా ఉన్నది. దైవరాజ్యములో ఉన్న నీతి పొంది ఆకలి దప్పులు తీర్చుకోవాలంటే ముందు దేవుని రాజ్యములోనికి ప్రవేశించాలి. హలోకములో ఎలాగని చెప్పుకున్నా? మారు మనస్సు. ఎవరైతే మారు మనస్సుతో ఇహలోకములో దైవరాజ్యములోనికి వచ్చేస్తారో, ఆ దైవరాజ్యములో యేసు ప్రభు వచ్చిన పౌరులకు, రక్షణ పొందిన వారికి, ఇంకో రంగా చెప్పాలంటే క్రీస్తు సంఘానికి నీతిని గూర్చిన ఆకలి దప్పులు తీరుస్తారు. లెట్ us see how. థియాలజికల్గా ఆలోచన చేయాలి. ఎవరైతే మారు మనసు ద్వారా దేవుని రాజ్యంలోనికి వచ్చేస్తారో వారికి యేసుక్రీస్తు 3 రకాల నీతినిచ్చి తృప్తిపరుస్తారు. నంబర్ 1, దైవరాజ్యములో ప్రవేశించిన వారికి నీతి వస్త్రమును తొలగించి వారిని తృప్తిపరుస్తారు. యెషయా 61:10వ వచనములో చివరి మాటలు చదువుతున్నాను. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. ఆ పాత నిబంధన ప్రవచనం యేసుక్రీస్తులో ఎలా నెరవేరిందో మీకు నేను చూపిస్తున్నాను. మత్తయి 5:17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితేనని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. ఇక్కడ ధర్మశాస్త్రం అంటే నీతి. నెరవేర్చుటకంటే ఫస్ట్ అండర్స్టాండింగ్ ఈజ్ యేసు ప్రభువు ద్వారా ఒక నీతి వస్త్రాన్ని ధరించుకొనుట. ఎలాగండి? ఎప్పుడైతే దైవరాజ్యము యేసు ప్రభు స్థాపించేశారు, అందులోనికి రాణిస్తున్నారు. ఎవరైతే మారు మనస్సుతో వస్తారో, వినాలి మాట చాలా జాగ్రత్తగా, ఎప్పుడైతే దైవరాజ్యంలో నీవు అడుగు పెట్టావో యేసు ప్రభు వచ్చి నిన్ను కౌగలించుకొని నీకు ఆ నీతి వస్త్రాన్ని తొడిగించి లోపలికి రాణిస్తారు. రక్షణ అంటే ఆయన నీతి అను పైబట్ట వారికి తొడిగించును. మరి ఏమిటి ఈ నీతి వస్త్రం? ఏమిటి ఈ నీతి అను పైబట్ట? యేసు ప్రభు దైవరాజ్యాన్ని స్థాపించి ఒక మనిషిగా మనందరి పక్షంగా బైబిల్లో ఉన్న నీతంతటిని మనిషిగా ఆయన నెరవేర్చారు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. థియాలజికల్గా ఆలోచన చేస్తే దీన్ని ఏమన్నామనంటే జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. ఇంకో పెద్ద మాట ఉంది థియాలజీలో, ఇంప్యూటేషన్ ఆఫ్ రైచియస్నెస్. ఇంప్యూట్ అంటే తొలగించడం, నీతిని తొలగించడం. ఒక మనిషిగా యేసు ప్రభువు నెరవేర్చిన ఆ నీతి యావత్తు దైవరాజ్యములకు వచ్చు వారికి ఒక నీతి వస్త్రముగా తొడుగుట. రోమా 5:19 చూడండి ప్రియులారా. ఏలైనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో,
అవిధేయత యాడమ్. అలాగే ఒక మనిషి విధేయత ద్వారా అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. అక్కడ పౌలు ఆర్గ్యుమెంట్ ఏంటో తెలుసా? రోమ పత్రిక యూదులకు రాస్తున్నాడు. యూదులు ఏమన్నారు? మేము ధర్మశాస్త్రపు నీతి ద్వారా రక్షణ పొందుతాము, దేవుని బిడ్డలమవుతాము, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం. దాన్ని కౌంటర్ చేస్తూ పౌలు రాస్తాడు. ఎవరు ఊరు? నీ సొంత ప్రయత్నము ద్వారా ధర్మశాస్త్రం అంత నీతి నీకు ఇస్తుందా? ఎప్పుడు ఇవ్వదు. అందుకు ఇహలోకములో దైవరాజ్యములోనికి నీవు రావాలన్నా, ఆ తర్వాత పరలోకములో నిత్యరాజ్యములోనికి వెళ్ళాలన్నా నీకు యేసు ప్రభువు నెరవేర్చిన 100% నీతి వస్త్రం కావాలి. అదంటాడనమాట. మారు మనస్సుతో దైవరాజ్యంలోనికి ఎవరైతే వస్తారో ఫస్ట్ అమేజింగ్ గిఫ్ట్ నీతి వస్త్రం తొడిగేస్తారు ప్రియులారా. అయితే వినండి, ఇప్పుడు దైవరాజ్యములోనికి ఈ 100% నీతి ఎందుకంత ప్రాముఖ్యం చెప్పరా? దైవరాజ్యములో రాజు ఎవరు మనకి? జీసస్. ఆయన ఎవరు? దేవుడు. మరి దేవునిగా ఆయన అతి పరిశుద్ధుడు. దైవరాజ్యములోనికి వచ్చేవారు, యేసు ప్రభు దేవుని దగ్గరికి వచ్చేవారు ఎవరు రాగలుగుతారు? ఏ పాపము లేని వారే రాగలుగుతారు. పాపము ఉన్నవారు దేవుని దగ్గర రావడానికి వీళ్ళ. అందుకే ఆయన మీకు నాకు నీతి వస్త్రం తొడిగించారు. అమేజింగ్ స్టఫ్. ఇది పాయింట్. ఇహలోకములో దేవుని దగ్గరికి రావాలన్నా, నిత్యత్వములో దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా మన సొంత నీతితో అసాధ్యము. దట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద రైచియస్నెస్ దట్ జీసస్ గివ్స్. ఫిలిప్పీ పత్రిక 3:9 క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం. జస్టిఫికేషన్ త్రూ ఫెయిత్. దైవరాజ్యంలోనికి వచ్చేటప్పుడు రెండు పనులు చేయాలి అందరూ. ఒకటి మారు మనసు, రెండవది యేసు ప్రభువా నీవు నా కొరకు నీతంతా నెరవేర్చావు అని విశ్వసించుట. ఇప్పుడు ఒక క్వశ్చన్ వేస్తున్నాను నేను. యేసు క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన ఆ గడియ ఎంతమంది యేసయ్యా నేను నీ రాజ్యములోనికి వస్తున్నాను, నీ నీతి వస్త్రము నాకు తొడిగించమని అడిగి లోపలికి వచ్చారు? నీతి వస్త్రము తొడిగించమని అడక్కపోతే ఆయన తొడిగించరు. నీతి వస్త్రము తొడిగించకుండా గుడికి రావడం వేస్ట్, ఆరాధన చేయడం వేస్ట్, ప్రార్థనలు చేయడం వేస్ట్, ఆయన సేవ చేయడం వేస్ట్, దైవరాజ్యంలో మరణించడం కూడా వేస్టే. ఎక్కడికి వెళ్ళవు. మత్తయి సువార్త 22లో యేసు ప్రభు ఒక అద్భుతమైన ఉపమానం చెప్పారండి. ఒక రాజు కుమార్ని పెళ్లి విందుకు ఆహ్వానితులను ఆహ్వానించుట. పరలోక రాజ్యము తన కుమార్ని పెళ్లి విందుకు పిలిచిన వాని పోలి ఉన్నది. మహావిందు జరుగుతున్నది. 11వ వచనం. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించు కొనని ఒకరిని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు తెల్లముఖం వేశాడు, మౌని అయి ఉండెను. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉడనని పరిచారకులతో చెప్పాను. దాదాపు అందరూ పెళ్లి వస్త్రాలు వేసుకున్నారు, ఒకడికి లేదు. అర్థం? దాదాపు అందరూ యేసుక్రీస్తు తొడిగించే నీతి వస్త్రం వేసుకున్నారు, ఒక్కడు మాత్రం వేసుకోలేదు. ఎలాగొచ్చా లోపలికి? వెనకదారిలో వచ్చేసేవా? క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు వచ్చేసేవా? నేను అందరిని రానివ్వను. పెళ్లి వస్త్రం ఉండాలి. యేసు ప్రభు తొడిగించే నీతి వస్త్రం ఉండాలి. దిస్ ఇస్ ఇట్. రక్షణ అనగా యేసు ప్రభు మన మారు మనస్సు ద్వారా విశ్వాసము ద్వారా మనకు తొడిగించే ఆయన నెరవేర్చిన 100% నీతి వస్త్రం ప్రియులరా. అది లేకపోతే ఇహలోకములో దైవరాజ్యములో స్థానము లేదో, ఎత్తబడే సంఘములో కూడా ఉండం. ఎంత అద్భుతమైన సిద్ధాంతం అండి. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు తృప్తిపరచబడతారు. ఎలాగా? యేసు ప్రభు తొడిగించే నీతి వస్త్రం. యేసు ప్రభు మరొక నీతితో తృప్తి పరుస్తారు ప్రియులారా. అదేంటో తెలుసా? నెంబర్ 2 రాసుకోండి. దేవుని రాజ్యములో
వ్యక్తిగత నీతితో తృప్తిపరుస్తారు. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. ఇక్కడ ఆయన రాజ్యం అంటే ఇహలోకములో దైవరాజ్యం. ఆయన నీతి అంటే జీసస్. ఎక్కడుంది? 4 గాస్పల్స్. ఇంతకేం చెప్పాము? రాజ్యమును గూర్చిన వాక్కు. ఇక్కడేమంటారు? రాజ్యమును గూర్చిన నీతి. ఏ రాజ్యానికైనా ఒక చట్టం ఉంటుంది. ఆ రాజ్య పౌరులుగా నిరూపించుకోవాలంటే ఆ చట్టాన్ని పాటించాలా. ఇహలోకములో యేసు ప్రభు స్థాపించిన దైవరాజ్యానికి కూడా ఒక చట్టం ఉన్నది, ఆయన బోధించిన నీతి. లెట్ మీ గివ్ యూ వన్ మోర్ క్లారిటీ టు ద ప్రీచర్స్. పాత నిబంధన చట్టానికి యేసు ప్రభు బోధించిన చట్టానికి తేడా ఉందా ఏమన్నా? చాలా ఉంది. మోషే అలాగూ చెప్పాను, నేను చెప్పినదేమనగా. నా విచ్ చట్టం డూ యూ వాంట్? దైవరాజ్య పౌరులకు ఇహలోకములో మనకు దేవుని సంఘములో ఉన్న మనందరికీ ఒక చట్టం ఉన్నది. దెర్ ఇస్ ద లా ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ దాట్ ఈస్ ద టీచింగ్స్ ఆఫ్ జీసస్ అండ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ జీసస్. చాలామంది ఏమనుకుంటారు, ఈ రోజుల్లో వచ్చిన ప్రాబ్లం ఇది. నువ్వు ఎలాగైనా రక్షించేసావు కనుక, ఎలాగైనా బిడ్డన అయిపోయాను కనుక, నేను నీ రాజ్యములో జీవించినప్పుడు ఎలా జీవించినా పర్వాలేదు. రాజ్యములోనికి రాకముందు ఏం వాగ్దానం చేసావు యేసు ప్రభుతో? మారు మనసులో ఏం వాగ్దానం చేశావు? నీ రాజ్యములోనికి వస్తే నేను నీ బిడ్డగా బ్రతుకుతాను వాగ్దానం చేసావా? మరి అదే నిలబెట్టమంటున్నాను నేను. రోమా 6:1 ఒక మాట చూపిస్తాను. ఆ మొదటి వచనం, అలాగైన ఏమందుము, కృప విస్తరింపవలనని పాపములో నిలిచి ఉందుమా. కృప ద్వారా నీతి వస్త్రం వచ్చేసింది, పాపములో నిలిచిదుమా? అట్లన రాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదము. 13వ వచనం చూడండి. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి కానీ, అయితే మృతులలో నుండి సజీవులమని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్. నా రాజ్యములోనికి వచ్చినప్పుడు నా నీతి వస్త్రముతో నేను తృప్తిపరుస్తా. కానీ నా రాజ్యములోనికి వచ్చినప్పుడు నా ప్రియ బిడ్డ, నా రాజ్యములో కూడా నీతి కొరకు నీకు ఆకలి దప్పులు ఉంటాయి. నీ రాజ్యవాసిగా, పౌరునిగా, నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నిన్ను సంతోషపెట్టే వానిగా, దానిగా జీవించాలన్న ఆశ నాకున్నది, ఆ నీతి నాకు కావాలి అన్న వారికి కూడా యేసు ప్రభు వ్యక్తిగత నీతినిచ్చి కూడా తృప్తిపరుస్తారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు బోధించిన దైవరాజ్య చట్టములో 2 రకాల నియమాలు ఉన్నాయి. ఒకటి నిషేధాజ్ఞలు, ఇంకోటి ఆచారాజ్ఞలు. దైవరాజ్యంలోకి వచ్చావా? జీవితకాలం అంతా యేసు ప్రభు ఏదైతే చేయొద్దంటున్నారో నువ్వు దాన్ని జయించాలి. జీవితకాలం అంతా యేసు ప్రభు అయితే ఏదైతే చేయమంటున్నారో అది నువ్వు చేయడానికి ప్రయాసపడాలి. 4 సువార్తలు యేసు ప్రభు ఆజ్ఞలన్నీ తీసి రాయండి. ఒక పెద్ద జాబితా నిషేధాజ్ఞలు వస్తాయి, ఒక పెద్ద జాబితా ఆచారాజ్ఞలు వస్తాయి, తర్వాత కొత్త నిబంధన, ఓల్డ్ టెస్టిమెంట్. శుభవార్త చెప్తున్నాను వినండి. నీతి వస్త్రాన్ని తొలగించి దైవరాజ్య చట్టము పాటించుట అన్నది యేసు ప్రభు ఎప్పుడూ కూడా మనకు ఒక భారంగా పెట్టారు. నా ఇంట్లోకి వచ్చావు, నా రాజ్యంలోకి వచ్చావు, జీవితకాలం అంతా నా బిడ్డగా నేను చెప్పింది చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు కృషి చేయి. కానీ కృషి చేయడం మాత్రం మానక, అది నాకు ఇష్టం ఉండదు. నువ్వు మంచి పోరాడవలసిందే అంటూ యేసు ప్రభు ఏం చేస్తారో తెలుసా ప్రియులరా? దైవరాజ్య చట్టాన్ని పాటించేటప్పుడు కూడా తన కృపతో మనలను ఆవరిస్తారు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన భయభక్తులు గల వారికి ఆయన కృపనిచ్చును. మన క్రియల చొప్పున ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వడం లేదు. ముందుకెళ్దాం ప్రియులరా, వినండి. బ్యూటీ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నీతి వస్త్రం తొడుకొచ్చాం లోపలికి. మరి వచ్చిన తర్వాత ఈ లోకంలో బ్రతికినంత కాలము యేసు ప్రభు మాటలు వినాలి, అనుసరించాలి. అవి అనుసరించుటకు యేసు ప్రభు మనకు 3 సామర్థ్యాలు ఇచ్చారు. నంబర్ 1,
ఎప్పుడైతే మారు మనసు పొంది నువ్వు లోపలికి వచ్చావో యేసుప్రభు ఏం చేస్తారు? కౌగలించుకొని ముద్దు పెట్టి నీతి వస్త్రం తొడిగిస్తారు. కానీ ఆ ముద్దు పెట్టడంలో, కౌగలించుకోవడంలో ఒక సృజనాత్మకమైన క్రియ జరిగిపోతుంది. తప్పిపోయిన కుమారుడు వచ్చేస్తున్నాడు. నాన్న వంక చూడడానికి కూడా అర్హత లేదు, ఇంటికి కూడా రాలే. మేడ నుంచి పరిగెత్తుకొని వెళ్ళి కుమార్ని ముద్దు పెట్టి కౌగలించుకొని సంథింగ్ అమేజింగ్ హ్యాపెన్ టు ద ప్రాడిగల్ సన్. హిస్ హార్ట్ గాట్ రీజనరేటెడ్. హృదయ స్పందన వచ్చింది, హృదయంలో మార్పు వచ్చేసింది. మీరు నేను కూడా అంతే. ఎప్పుడైతే యేసుక్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నావో ఆయన ఒక నీతి వస్త్రాన్ని తొడిగించడం మాత్రమే కాకుండా ఆయన ఎప్పుడైతే కౌగిలించుకున్నారో మీ హృదయానికి నా హృదయానికి ఒక పరివర్తన. తీతు 3:5 చూడండి. మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయటం వలన మనల్ని రక్షించాను. ద బ్యూటీ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ దిస్. దైవరాజ్యములో ఆజ్ఞలు పాటించడం చాలా కష్టము, మీ అంతటా మీకు అసాధ్యం. ఆ దైవరాజ్య నీతిని పాటించడానికి నేను ముందు మీ హృదయాన్ని మారుస్తా, మీ హృదయానికి పరివర్తన చేస్తాను. ఇక్కడ వినండి ఈ మాట, నా ఆజ్ఞలు పాటించే సామర్థ్యము గల హృదయాన్ని మీకు ఇస్తాను. ఇట్స్ పాసిబుల్. అప్పుడు అన్నారు యేసుప్రభుతో, ప్రభువా ఈ బోధలు ఎవరికి సాధ్యం? అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? దేవునికి సాధ్యం. ఏంటి అందులో ఉన్న విశేషం? దేవునికి ఏది సాధ్యం కాదు. ఏంటి యేసుప్రభు ఉద్దేశం? యేసు ప్రభు దేవుడు మీ హృదయం మారిస్తే మీకు కూడా సాధ్యం. దైవరాజ్య వ్యక్తిగత ఆజ్ఞలు పాటించడానికి యేసు ప్రభు మనకు సిలువ శక్తినిస్తారు. హీ విల్ గివ్ అస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎక్కువగా సిద్ధి చేయను. నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు, నిషేధ ఆజ్ఞలు పాటిస్తూ ప్రతి పాపాన్ని జయించుటకు, జీవము గల దేవుని సేవించుటకు, నీతి యావత్తు అలవర్చుకొనుటకు క్రీస్తు యొక్క రక్తము మీ మనస్సులను ఎంతగానో శుద్ధి చేయను. ద పవర్ ఆఫ్ ద క్రాస్. ఇదంతా ఎందుకు చెప్తున్నాను పిల్లలు? ఇదన్నమాట మనకు కావలసిన ఆశ. ప్రభువా ఎంత కృపనైనా రాజ్యంలోనికి రానిచ్చాం, రాజ్యములో దీవిస్తున్నాం, రాజ్యములో కూడా ఎంతో సహనం చూపిస్తున్నావు. నీ ప్రియ బిడ్డగా నేను ఎదుగుటకు నాకు సహాయం చేయి తండ్రి అన్న ఆ కాంక్ష, ఆ దీక్ష ఉండాలి. 3వ అద్భుతమైన సామర్థ్యం ఉంది చూడండి, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రోమా పత్రిక 7:6, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. నవీన స్థితి అంటే న్యూ హార్ట్. ఈ న్యూ హార్ట్తో దేవుని కొరకు ఎలా బ్రతకాలి? ఆత్మానుసారం, పరిశుద్ధాత్మ ద్వారా. గివ్ మ్యాక్సిమం ఇంపార్టెన్స్ టు ద హోలీ స్పిరిట్ హూ ఈజ్ అవర్ శాంక్టిఫయర్, ప్యూరిఫయర్. నీతిలో ఎదిగింప చేయుటకు హృదయ పరివర్తన, సిలువ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఆ అద్భుతమైన నీతి కొరకు ప్రియులరా ఒక తపన. అయితే దైవరాజ్యములో యేసుప్రభు నీతి వస్త్రమే తొడుక్కున్నాం, నో డౌట్. మన వ్యక్తిగత నీతి ఎందుకంత ప్రాముఖ్యం? ఎందుకో తెలుసా? దైవరాజ్యములో యేసు ప్రభు మీకు నాకు ఒక వాగ్దానం చేశారు. నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను. ఆ సమృద్ధి జీవము దైవరాజ్యములో మనము నెరవేర్చే వ్యక్తిగత నీతి ద్వారానే వస్తుంది. నిజంగా దేవుని దీవెనలు కావాలా నీకు నీ కుటుంబానికి, నీ సంసారానికి, నీ వివాహానికి, యవనస్తులకు, సేవకులకు, సంఘానికి? దైవరాజ్యములో నా నీతి నువ్వు పాటించు, అప్పుడు నీవు దీవింపబడతావు. ఎలాగో చెప్తున్నాను వినండి. ఒక్క నిషేధాజ్ఞ తీసుకుందాం, ద్వేషం. అది మన సంఘాల్లో, కుటుంబాల్లో నెరవేరిస్తే ఎలాగుంటుంది? దయ్యాల కొంపలాగా ఉంటుంది, అందరూ దెబ్బలాటలే. దాన్ని తొలగించుకుంటే ఆ తొలగించుకున్న నీతే నీకు చక్కని జీవితాన్ని ఇస్తుంది. యేసు ప్రభు చెయ్యమన్నది ఒకటి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నైస్, వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. చేస్తే ఏమొస్తుంది? ఇంట్లో ఉన్న అందరికీ జీవం వస్తుంది. ఎవరిని పొరుగువారు?
నీ భార్య నీ పొరుగు, నీ భర్తే నీ పొరుగు, నీ పిల్లలే నీ పొరుగు, నీ తల్లిదండ్రులే నీ పొరుగు. ఎంత అద్భుతమైన ఆజ్ఞ! నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ ఇంట్లో ఉన్న వారందరినీ నీవు అలా ప్రేమిస్తే పరలోకమే దిగిరాదా? సమృద్ధి జీవం ఎలాగొస్తుంది ప్రియులరా? దైవరాజ్య నీతి ద్వారా వస్తుంది. ఇంకోటి, ఇహలోకములో ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? ఎప్పుడైతే దైవరాజ్య నీతిని మనము పాటిస్తామో, యేసు ప్రభు ఏమన్నారు? మీరు దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇహలోకములో నీకేం కావాలో అడుగు, నేను ఇస్తాను నీకు. ఎప్పుడు? నా నీతిని పాటించి. ఇంకోటి చూడండి, ఆ నీతి ద్వారా సామెతలు 15:29, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎప్పుడైతే దైవరాజ్య చట్టాన్ని, 4 సువార్తలు, యేసు ప్రభు బోధలను, కొత్త నిబంధనలో పాత నిబంధనలో దేవుని కృపను బట్టే, ఆయన మనకిస్తున్న సహనాన్ని బట్టే, సామర్థ్యాలను బట్టే కొద్దో గొప్ప నెమ్మదిగా ఎదుగుతూ ఉంటే ప్రతి ప్రార్థనకు జవాబులు. మూడవది ఒకటి ఉంది, ఒక మాట చెప్పి నేను ముగించేసిన టైం అయిపోయింది కనుక. ఏంటో తెలుసా? పునరుద్ధానములో మీరు నేను లేపబడి పరలోకం వెళ్ళినప్పుడు 100% పాళ్ళు నీతి ద్వారా తృప్తి పరలోకంలో. చూడండి, 2 పేతురు 3:13 అయినను మనము ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. హెవెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ రైచియస్నెస్. ఓ మాట చెప్పనా మీకు? ఇహలోకములో దేవుని నీతి ఉంది, మన నీతి తంటాలు పడుతున్నాం, ప్రభువు చూస్తున్నారు. కానీ ఈ రెండూ జరుగుతూ మరణిస్తే, లేకపోతే ప్రభు అకస్మాత్తుగా వస్తే ఏమవుతుంది ప్రియులరా? మన శరీరాలు ఉన్నది ఉన్నట్టుగా మహిమ శరీరాలుగా మారుతాయి. 100% రైచియస్ బాడీస్. పరలోకానికి ప్రియులరా మనము 100% మహిమ శరీరాలు, నీతి శరీరాలు, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కలిగి సదాకాలం పరలోకములో త్రియేక యెహోవా దేవునితో జీవిస్తాం. నిలువబడదాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి, మా రక్షక యేసయ్య, పరిశుద్ధాత్మ యెహోవా దేవా, మహిమ ఘనత నీకే కలుగును గాక. యేసు ప్రభువా, నీ రాజ్యమును గూర్చిన వాక్యము మాకు బోధిస్తున్నందుక నీకు స్తోత్రములు నాయన. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారిని నీవు తృప్తిపరుస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగోనైనా నీ రాజ్యములోనికి మేము వస్తూ ఉండగా, మా హృదయాల్లో మేము ప్రార్థనలు చేసి ఉండగా, నీ నీతి వస్త్రాన్ని ప్రతి ఒక్కరికి తొలగించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ రాజ్యములో నీతో సాంగత్యము చేయాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా, నీ సేవ చేయాలన్నా, చివరికి ఒకనాడు పరలోకములో నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలన్నా, అది నీవు మాకు తొడిగించే నీతి వస్త్రమయ్యా, నీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ ఉండగా, దైవరాజ్యములో నీ చట్టాన్ని పాటించాలన్న ఆకలి దప్పులు మాకు ఇంకనూ కలిగించండి తండ్రి. నీ ఆదేశాలు నెరవేర్చే ఆ దాహము, ఆ ఆకలి మాకు దయచేయండి ప్రభువా. నీవు చెప్పింది చేయుటకు నైనా మా హృదయాలు ఇంకనూ మార్చండి. నీ శిలువ శక్తినివ్వండి, నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ఏదో మమ్మల్ని నీవు శిక్షిస్తావని కాకుండానైనా కృతజ్ఞతగా నీవు మాకు చూపించిన ప్రేమకు ప్రతిస్పందనగా మా ప్రేమ నీకు చూపిస్తూ, నీ కొరకు నీతిగా నీ రాజ్యములో బ్రతికే కృపమందరికి అనుగ్రహించమని, ఆన్లైన్లో చూస్తున్న వారికి అనుగ్రహించి దీవించమని, రానున్న వారాల్లో ఇంకా అమూల్యమైన సత్యాలు మాకు బయలుపరచమని పరిశుద్ధాత్మ దేవ నీకే సమర్పించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ స్పందన కొరకు నేను కనిపెడుతూ ఉంటాను. యేసు ప్రభు మిమ్మును సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.